చూడండి ఫ్రెండ్స్, అసలు బుక్స్ కొనుక్కోవడానికి పిల్లలు అసలు జెరాక్స్ బుక్ స్టోర్ కదండి, పిల్లలు అసలు రావటానికి కూడా వీలు లేదు. చూడండి కార్ ఎలా పెట్టాడో. స్కూల్ పిల్లలు వచ్చి వాళ్ళకి కనిపించి వెళ్ళిపోతున్నారు. జెరాక్స్ తీసుకోవటానికి కూడా ఎవరు రావడానికి వీలు లేకుండా. చూడండి ఏం కనిపిస్తుందండి, షాప్ మొత్తం షాపుకు మించి కారు ఉంది. చెప్పండి, మీరే చెప్పండి. చూడండి ఇది ఎంతవరకు న్యాయమో చూడండి. చూడండి మీరే చెప్పండి న్యాయం. ఏం చేయమంటారు చెప్పండి. ఆల్రెడీ నేను షాప్ పెట్టేటప్పుడు కూడా ఆయన చర్చి పాస్టర్ గారని మర్యాదగా ఇంటికి వెళ్ళి మరీ నేను చెప్పాను, ఇలా జెరాక్స్ షాప్ పెట్టుకుంటున్నాం సార్, ఈ సైడ్గా మీకు ఇబ్బంది ఉండదు చోటు అనేసి. అసలు ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్ అండి, అసలు ఎవరి దారికి అడ్డు కాదు, ఎవరికి ఇబ్బంది లేదు. జీవీఎంసీ వాళ్ళు కూడా